గత వైసీపీ ప్రభుత్వం పేదలకు నివేశ స్థలాల పేరుతో అన్యాయం చేసిందని, గత ప్రభుత్వం చేసిన పాపాలతో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసులు అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలు పేరుతో పేదలకు నివేశ స్థలాలు ఇస్తామని, వైసీపీకి తొత్తులుగా పనిచేసిన వారికి నివేశ స్థలాలు అందజేసి పేదలకు అన్యాయం చేశారన్నారు. ఇంటికి ఒక కొడుకు ఉంటే నివేశ స్థలం ఇవ్వమని, అలాగే నివేశ స్థలం ఉన్నవారికి మరో నివేశ స్థలం ఇవ్వమని ఊదరగొట్టిన ప్రభుత్వం వారికి సంబంధించిన వ్యక్తులకి ఇళ్ల స్థలాలు కట్టబెట్టారన్నారు. నరేంద్ర మోడీ జల జీవన్ మిషన్తో పాటు కాలనీలో పలు పథకాలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో నివేశ స్థలాలకు దరఖాస్తుకు వెళ్లిన ప్రజలకు ఆన్లైన్లో జగనన్న కాలనీలలో నివేశ స్థలం ఉన్నట్లు చూపిస్తుందని, అధికారులు స్పందించి వీటిని ఆన్లైన్లో సరిచేయాలని ఆయన కోరారు. ఈ సమస్యపై స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వారిలో కొడిదల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి నిధులతో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరు ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోమంటే ఈ రోజు ఈ నిరుపేద కుటుంబం వాళ్ళు ఆ సచివాలయానికి పోతే మీకు ఇళ్ల స్థలం ఇచ్చున్నాం, మీ పేరు ఆన్లైన్లో ఉంది, మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మీరు ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి అనర్హులు అని చెప్పి వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు ప్రజావారధి తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన పాపాలు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఈ రోజు పేద ప్రజల పార్టీ శాపాలని, ఇక మీదట బుద్ధి తెచ్చుకొని ఎక్కడ కూడా ఈ తప్పిదం జరగకూడదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అమ్మా, గత ప్రభుత్వంలో మీరు పేదల పొట్టగొట్టారు, వాళ్ళ జోబులు నించుకున్నారు, వాళ్ళ తొత్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరైనా దీని మీద శ్రద్ధ చూపి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమెను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.